తిరుపతిలోని టీటీడీ ఉద్యోగస్తులు నివాసం ఉంటున్న బైరాగపట్టణ వద్ద కొత్తగా మద్యం షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ విద్యార్థులు, స్థానికులు దుకాణం వద్ద ధర్నా చేశారు. టీటీడీ ఉద్యోగుల నివాసం ఉన్న బైరాగపట్టణలో మద్యం షాప్ ఏర్పాటును టీటీడీ ఉద్యోగులు, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోమని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మద్యం షాప్ ఏర్పాటు వల్ల హాస్టల్ విద్యార్థినులకు రక్షణ కరువవుతోందని అన్నారు. దుకాణం పక్కనే ఆసుపత్రి సైతం ఉన్నందున రోగులు సైతం ఇబ్బంది పడతారని అన్నారు. దీన్ని గుర్తించి మద్యం షాప్ ఏర్పాట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం షాప్ ఏర్పాటు చేయరాదని కోరుతూ దుకాణం వద్ద విద్యార్థులు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. వీరికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు మద్దతుగా పలికారు. ఇక్కడ ఎస్హెచ్ బ్రాంచ్ ఉంది సార్. రోజు ఎస్హెచ్ 100 మంది 200 మంది లేడీస్ వస్తారు సార్. ఎస్హెచ్ ఎవరికి వీడియో పంపినంటే లైవ్ ఎవరికి పంపి లైవ్ పక్కన పెట్టారు సార్. 10 రోజుల ముందు సార్ అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ జానడ దూరంలో బైరాగపట్టణ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి సేవ చేసే భక్తులందరూ నివాసం ప్రాంతం. మరి ఈ రోడ్డు చూసుకున్నప్పుడు 4 పంచాయతీలకు అంటే సాయినగరు, లింగేశ్వర నగరు, అవిలాల, ఓటేరు ఈ 4 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రతిరోజు కూడా విద్యార్థులు ప్రజలందరూ కూడా నడిచిపోయే ప్రధాన రహదారి. ఈ రహదారిలో ఆనుకొని ఒక పక్కన హాస్పిటల్స్, ఒక పక్కన డ్వాక్రా సంఘాలకు సంబంధించి ప్రత్యేకమైన బ్యాంకు, ఒక పక్కన ఎదురుగా మహిళలకు సంబంధించి హాస్టల్, ఇట్లా 3 హాస్టల్స్. ఇలాగుంటే ఇలాంటి చోట తీసుకొని వచ్చి మధ్యలో ఇంత ధైర్యంగా, ఇంత నిర్లక్ష్యంగా, భయభ్రాంతులు లేకుండా మరి ఒక వైన్ షాప్ పెట్టాలనుకోవడం ఇది చాలా దుర్మార్గము, మన దౌర్భాగ్యం అని కూడా తెలియజేసుకుంటున్నాను. మనము గ్రామ పంచాయతీ సర్పంచ్గా మేమందరూ పాలకవర్గం అంతా కూర్చొని గ్రామ ప్రజలందరూ కూర్చొని అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున అక్కడ గ్రామ సభలో తీర్మానం చేసి ప్రభుత్వం బ్రాందీ షాపులు ఇచ్చే అవకాశం ఉంది, మా గ్రామ పంచాయతీ పరిధిలో పెట్టద్దండి, ఇక్కడంతా కూడా సెంటర్లో ఉండదు, ఇది పెట్టబాకనేసి తీర్మానం చేసి వెంటనే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, కలెక్టర్ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, డిపిఓ గారికి అందరికీ ఇచ్చినాం. దానికి సంబంధించిన అప్పుడు దినపత్రికల్లో కూడా వచ్చింది. మళ్ళీ ఇంతవరకు లేకపోతే నిన్న మాకు సందేహం వచ్చి వెంటనే ఇక్కడ పెడతారనేసి ఎక్కడో షాప్ వస్తే ఇక్కడ కాదండి, తిరుపతి రూరల్ మండలంలో ఎక్కడో షాప్ తెచ్చుకొని పక్క పంచాయతీలో ఒక వారం 10 రోజుల ముందు పెట్టారు. అక్కడ ప్రజలందరూ సమాయత్తమై తరుక్కుంటే అక్కడి నుంచి వచ్చి అర్ధరాత్రిలో వచ్చి ఇక్కడ చికెన్ సెంటర్ ఉంటే దాన్ని తొలగించేసి మరి గేట్లు వేసుకొని లోపల పోయి పనిచేసుకుంటూ ఉన్నారని తెలిసి నిన్న కూడా ఎక్సైజ్ సిఐ గారిని, డిఎస్పీ గారిని కూడా కలిసాం. అది ఈరోజంతా పత్రికల్లో కూడా వచ్చింది, తమరు కూడా చూసింటారు. ఇక్కడ శాంతి భద్రత సమస్య వస్తుంది, ప్రజల ప్రాణాలకు సమస్యలు వస్తుంది కాబట్టి ఈ మిడిల్ సెంటర్లో పెట్టద్దని కూడా మేము కోరాం. నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మొన్ననే మీరు చూశారు, పశ్చిమ బెంగాల్ ఒక బిడ్డను ఒక డాక్టర్నే తాగేసిన మత్తులో అన్యాయం చేసి అకృతం చేస్తే ఏమీ చేయలేకపోయినాం. నిత్యం కూడా మనం చూస్తూ ఉంటాం, అనేక టీవీ ఛానల్లో చూస్తూ ఉంటాం, పత్రికల్లో చూస్తూ ఉంటాం, సమాజంలో జరిగే అనేక అకృత్యాలు చూస్తూ ఉంటాం. ఈ గంజాయి బ్యాచ్లు, ఈ తాగుబోతు బ్యాచ్లు మరి మహిళలపైన అనేకమైన అఘాయిత్యాలు చేస్తున్నారు. మానవ ప్రాణాలు పోతున్నాయి. ఒకసారి ప్రాణం పోయిన తర్వాత తిరిగి తేలేము. మనం సానుభూతి వ్యక్తం చేయాల్సి తప్ప తిరిగి వాటిని తేలేము. కాబట్టి మేము ముందుగానే హెచ్చరిస్తున్నాం, మా ప్రాణాలు పోయినా రేపటి నుంచి చూడండి వేలాది మంది వచ్చి ఒక పక్క మహాత్మా గాంధీని ఫోటో పెట్టుకొని
మరి కబోతాలు పెట్టుకొని రోజా పూలు పెట్టుకొని కూర్చుంటాం. మీరు మమ్మల్ని చంపేసైనా బ్రాందీ షాపులోకి వెళ్ళాల్సింది తప్పనిస్తే వదిలే ప్రశ్నే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి పైన సంపూర్ణమైన విశ్వాసము, గౌరవం, నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారి పైన కూడా సంపూర్ణమైన నమ్మకం, గౌరవం ఉన్నది. అదేవిధంగా ఇటు చూస్తే చంద్రగిరి ఎమ్మెల్యే గారు, ఇటుపక్క చూస్తే శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యే గారు, మధ్యలో ఉన్నాం. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన కూడా మాకు సంపూర్ణమైన నమ్మకం, గౌరవం ఉంది. వాళ్ళు కూడా మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. రేపు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మేము కలుస్తున్నాం. మాకు న్యాయం చేయమని, మేము బ్రాందీ షాపులు వద్దని చెప్పడం లే. ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే జనావాసాలు లేని ప్రాంతంలో పెట్టుకోండి, చేసుకోండి. కానీ జనావాసాల మధ్యలో పెట్టి ప్రజల మానవ ప్రాణాలకు కూడా హాని కలిగించవద్దని, మేమైతే ప్రాణాలు పోయినా వదిలే ప్రశ్నే లేదని కూడా తెలియజేసుకుంటూ, మాకు న్యాయం చేయమని, చేస్తారనే నమ్మకంతో ఇద్దరు ఎమ్మెల్యేల గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా మరి కోరుకుంటూ గోవిందా. నా పేరు భానుశ్రీ. నేను ఇక్కడ సిద్ధార్థ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాను, 3rd ఇయర్. మీరు ఇక్కడ ఇన్ని రోజులుగా మేము 3 years నుంచి ఇక్కడ ఉన్నాము. ఏ రోజు మాకు ఏ డిస్టర్బెన్స్ అనేది ఎక్కడా క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఈ వైన్ షాప్ కానీ ఇక్కడ పెడితే మాకు ఖచ్చితంగా ఇబ్బందులు అనేది ఖచ్చితంగా వస్తాయి. దానికి మీరు ఎటువంటి చర్యలు అయితే మీరు తీసుకోరు, ఖచ్చితంగా ఏ రెస్పాన్సిబిలిటీ అయితే మీరు తీసుకోరు. కాబట్టి ఈ వైన్ షాప్ అయితే మాకు ఇక్కడ వద్దు. ఈ ఫ్యామిలీస్ ఇదంతా చాలా పీస్ఫుల్ ఏరియా, డీసెంట్ ఏరియా కాబట్టి మాకు ఇక్కడ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేశారు. మాకు ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఎవరి వల్ల కలగలేదు. ఇప్పుడు మీరు ఈ వైన్ షాప్ కానీ ఇక్కడ పెడితే రోజుకొక ఇబ్బందిని మీరు ఎదుర్కోవాల్సింది కాకుండా మేము ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇక్కడ ఒక నమ్మకంతో ఈ ప్లేస్లో మమ్మల్ని ఉంచారంటే అది ఎన్విరాన్మెంట్ వల్లే. ఇప్పుడు మీరు ఇది పెట్టి ఇక్కడ మా జీవితాలు, మా చదువులు కూడా మీరు స్పాయిల్ చేసిన వాళ్ళు అవుతారు. దానికి మేము ఒప్పుకోము. దానికి మేము ఎంత దూరమైనా పోరాడతాము, మా ఉద్యమాన్ని కొనసాగిస్తాము. మీరు పెట్టకూడదనే మేము కోరుకుంటున్నాం, పెట్టనివ్వము కూడా. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా డీసెంట్ ఉండే ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ జాయిన్ చేశారు. ఒకవేళ ఇక్కడ బ్రాందీ షాప్ వస్తే ఇక్కడ నుంచి మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఖచ్చితంగా. మా స్టడీస్కి మీరు ఇబ్బంది కలిగించాలని మేము కోరుకోవట్లేదు. అలానే మా సేఫ్టీకి మీరు గ్యారంటీ ఇస్తారా? ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టినప్పుడు మీరు ఇవ్వరు కదా, ముందే ఇప్పుడే ఇలా ఇక్కడ తాగేసి ఇక్కడికే తీసుకొచ్చుకొని తాగుతున్నారు. బ్రాందీ షాప్ పెట్టినప్పుడు ఇక్కడే కూర్చొని తాగుతారని ఉంటుంది కదా. ఇక్కడ మాకు రోడ్లో చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది, మాకు సేఫ్టీ ఉండదు. మా హాస్టల్ ఇక్కడ చాలా దగ్గరలో ఉంది. ఆ టర్నింగ్ అయితేనే మా హాస్టల్ ఉంటుంది. అక్కడ దాదాపు 130 members ఉంటారు. మాకు ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడం మాకు నచ్చదు.